అందరికీ మనమండి 2 మినిట్స్. ఈరోజు ఈ బడ్జెట్ గురించి మీరంతా విన్నారు. ఇక్కడ ఎక్కువ మంది కొత్త సభ్యులు ఉన్నారు కాబట్టి 2 సూచనలు ఏంటంటే, దీని మీద మీ అందరికీ పూర్తిగా అవగాహన రావాలి. ఈ కష్టకాలంలో నేను చాలా బడ్జెట్లు చూసాం. చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా బడ్జెట్లు చూసాం. ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నాయకత్వంలో ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే కష్టకాలంలో మిగతా రోజులు వేరు, నష్టపోయిన రాష్ట్రంలో ఈ బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అవగాహన కావాలి. ఇక 2 రోజులు టైం ఉంది మనకి. రేపు ఎల్లుండి కూడా సెలవు ఇస్తున్నాం. మళ్ళీ మండే వస్తాం మనం. 3 డేస్ దీని మీద డిస్కషన్ ఉంటుంది. మీరు ఏదో మాట్లాడడం కోసం కాదు, మీకు అవగాహనతో, పూర్తి అవగాహనతో ఈ సబ్జెక్ట్ మీద మీరు ఇక డిస్కస్ చేయాలి. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. మనందరం కలిసి నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడడం కోసం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మాత్రం మర్చిపోవద్దు. బాగా చదవండి. అందరికీ అవకాశం ఉంది. 3 రోజులు టైం ఇస్తున్నాం బడ్జెట్ మీద మాట్లాడడానికి. మీకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. గంటల కొద్ది ఉపన్యాసం కాదు, తక్కువ టైంలో ఎక్కువగా అర్థం వచ్చేలా మాట్లాడండి. అందరికీ అవకాశం వస్తుంది కాబట్టి అది మనం చేయాలని. తర్వాత మీకు ఈ బడ్జెట్ తాలూకు పత్రాలన్నీ కూడా పెన్ డ్రైవ్లో కూడా ఏర్పాటు చేస్తాం, మీకు సప్లై చేసి ఉంటారు. పెన్ డ్రైవ్ కూడా మనం. రెండోది ఏంటంటే, సభ్యులందరికీ వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి కాబట్టి దాంట్లో ఈ బడ్జెట్ వివరాలన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఈ 2 డేస్ హాలిడేస్లో క్షుణ్ణంగా చదివి, నేను కూడా ఇది చదవడం కాదు, అసెంబ్లీలో మాట్లాడడం కాదు, అసెంబ్లీ అయిన తర్వాత బయట కూడా మీ కాన్స్టిట్యున్సీల్లో సరళమైన భాష ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ బడ్జెట్ గురించి మీరు చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నానండి.